హైదరాబాద్ లో చిరుత భయానికి ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు బోనులోకి చెక్కింది చిరుత. మంచిరేవులలోని ఎకోటిక్ పార్క్ బోనులో బంధించారు. గత 25 రోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్ ప్రాంతాల్లో చిరుత సంచరించింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. గ్రే హౌండ్స్ గస్తీ పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేసి చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. రానియలేదు సార్, లోపలికి రానియలే. ఇంకా వస్తురు సార్ ఫోన్. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గత 25 రోజుల నుంచి చిరుత భయంతో గుప్పుమంటున్న ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయింది. ఆ మంచిరేవుల్లోని టెక్ పార్క్ ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉంటుందో అక్కడే చిరుత బోన్ లో చిక్కింది. అటవీ అధికారులు ప్రత్యేక బోన్లతో ఏర్పాటు చేసి అదేవిధంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా మంచిరేవుల నుంచి గోల్కొండ వరకు చిరుత వచ్చి మళ్ళీ అదే టెక్ పార్క్ తిరిగి వెళ్ళినట్టు ఆ ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ 4 బోన్లను ఏర్పాటు చేసి మేకలను ఎరగా పెట్టడం జరిగింది. నిన్న రాత్రి చిరుత ఆ బోన్ లో చిక్కింది. వెంటనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి చిరుతను అటవీ అంటే జూకి తరలించి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత అటవీ ప్రాంతానికి తరలిస్తామని చెప్పేసి కూడా జూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడికి రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. గత 25 రోజుల నుంచి కూడా చిరుత కనిపిస్తూ ఉంది. ఆ బోన్ లో మాత్రం చిక్కకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నటువంటి చిరుతని ఎట్టకేలకు ఈ రోజు బోన్ లో బంధించగలిగారు అటవీ అధికారులు. అక్కడ ఉన్న స్థానికులు, ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రతిరోజు రాత్రి సమయాల్లో చిరుత అక్కడ సంచరిస్తుందనే సమాచారంతో భయం గుప్పిట్లో ఉన్నారు. గ్రే హౌండ్స్ ప్రాంతంతో పాటు ఇటు మంచిరేవుల నుంచి టెక్ పార్క్ నుంచి ఇటు రాజేంద్ర నగర్ వైపు వరకు కూడా చిరుత ప్రయాణిస్తూ రాత్రి సమయంలో మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అనేకం గుర్తించారు. అటు ఫారెస్ట్ అధికారులు తిరిగి చిరుతపులి టెక్ పార్క్ కే వెళ్ళిందని చెప్పేసి కాలిముద్రల ద్వారా గుర్తించి అక్కడ మరికొన్ని బోన్లను ఏర్పాటు చేసి ఆ చిరుత చిక్కే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆ టెక్ పార్క్ నుంచి జూ పార్క్ కి చిరుతను తరలిస్తున్నారు. జూ పార్క్ తరలించిన తర్వాత దానికి వైద్య పరీక్షలు చేసి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న తర్వాత అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని చెప్పేసి కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. రానియలేదు సార్, లోపలికి రానియలే. ఇంకా